మార్నింగ్ 7:30-8 గంటల మధ్యలో ఆదోని మండలం కుప్పగల గ్రామంలో కూటమి నాయకులు అంటే బీజేపీ తెలుగుదేశం నాయకులు ఒక ట్యాప్ కుళాయి విషయంలో ఒకరు కొట్టుకున్నారు. అది తప్పది. ఎందుకంటే మేము కూటమి నాయకులే కొట్టుకుంటే అది బాగుండదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు 5 ఏళ్ళ నుంచి కష్టపడ్డారు, పార్టీ కోసం శ్రమించారు. ఎమ్మెల్యే పార్సార్థి గెలుపు కోసం కష్టపడ్డారు. రాత్రిపై కష్టం చేసి 20,000 మెజార్టీ ఇచ్చారు. దీన్ని ఆలోచన చేసుకోండి. బీజేపీ వాళ్ళు ఆలోచన చేసుకోండి కొద్దిగా. మీరు అప్పుడు మీ తరపున జరగాల, ఇప్పుడు మీ జరగదా తప్పది. పైన అధిష్టానం కూడా మన నిమ్మల రామనాయుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా చెప్పారు, ఈసారి బీజేపీ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దండి, జనసేనకి ఇవ్వద్దండి, తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వద్దండి. ఎవరు పార్టీ కష్టపడిన వాళ్ళు 5 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కష్టపడి ఉన్నారు. మన 5 ఏళ్ళు ఎంత కష్టపడినారు. ఈ రాక్షసత్వం ఈ ఆందోళన అంత అరాచకం ఉంటే నిలబడి కార్యకర్తలు ప్రాణం పక్కన పెట్టి పార్సత్ గెలిపించారు. మీరు ఆలోచన చేసుకోవాలి. బీజేపీ ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అప్పుడు మనం జరగాల, ఇప్పుడు మనం బీజేపీ వచ్చి జనసేన వచ్చి మన జరిగితే తప్పది. అధిష్టానం ఒప్పుకోదు. ఈరోజు మనం కష్టపడ్డారు, పక్కపోండి 4 రోజులు. మీ 5 ఏళ్ళు కష్టపడండి. రేపు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత మీకు కూడా భవిష్యత్తు ఉంటుంది. పైన అధిష్టానం అందరూ చెప్పారు, కూటమి నాయకులు అందరూ చెప్పారు. మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు అంత కిరాతంగా కొట్టారు మన వాళ్ళని. వాడు పార్టీ లేనప్పుడు ఎంత కష్టపడ్డారు మాకు తెలుసు. అది మొన్న కొద్ది ఓడితో ఓడిపోయినాడు. ఆయన పేరేమి షణ్ముఖ. కొద్ది ఓడితో ఓడిపోయినారు. మీకు అది జ్ఞానం ఉండాలి కదా. ఆలోచించండి మీరు కూడా. మీరే జరగాలంటే ఎట్లా చెప్పండి. ఈరోజు ఆయన కష్టపడగా ఇప్పుడు అందరూ ఏకదాటిగా నిలబడితే రేపు మరి సర్పంచ్ గెలుస్తాం, మేము ఎంపీటీసీ గెలుస్తాం, జెడ్పీటీసీ గెలాలి. ఇవన్నీ సమస్యలు ఈ 3 నెలలు ఎలక్షన్ వస్తున్నాయి. మీరు ఆలోచన చేసుకోండి. కూటమి నాయకులకి మరీ మొక్కి చెప్తున్నాను నేను, మీరు అందరూ సరిసమానంగా చూసుకోండి. కొన్ని తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ళు కష్టపడ్డాం, 5 ఏళ్ళు పార్టీ నిలబెట్టుకున్నారు మమ్మల్ని. ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించారు మమ్మల్ని. చంద్రబాబు సార్ చెప్పాడు, పవన్ కళ్యాణ్ సార్ చెప్పారు, బీజేపీ కూడా చెప్పారు, మీరు దానికి జోలికి పోవద్దండి. ఇప్పుడు జరిగేది తెలుగుదేశం పార్టీ నాయకులది. మీరు 5 ఏళ్ళ తర్వాత మీరు జరపండి, మరి కాదం లేదు. మీరు దయవిట్టు చెప్తాను, మీరు మొక్కి చెప్తున్నా. మీరు పార్టీలో వచ్చారు కాబట్టి 5 ఏళ్ళు సైలెంట్ ఉండండి. పార్టీ కష్టపడండి. మన వాళ్ళు ಎಷ್ಟು కష్టపడ్డారు అಷ್ಟು కష్టపడి రేపు 2029లో మీరు అధికారం తెస్తే ఆ రోజు మీకు భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోని మండలం కుప్పగల్ల గ్రామంలోన తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు ఇద్దరు కూడా ఒక చిన్న కొళాయి దానిపైన ఇరు వర్గాలు కొట్లాడుకోవడం, ఇరు వర్గాలు తీవ్రంగా గాయపడడం అనేది చాలా బాధేస్తుంది. కూటమిలో ఉన్నటువంటి మనం ఒకరికొకరు ఇలా కొట్లాడుకుంటుంటే భవిష్యత్తులోన మనం వేరే పార్టీకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమన్వయం పాటించండి. ఏదైనా చిన్న అభిప్రాయ భేదాలు ఉంటే ఇక్కడ ఇన్ఛార్జి గారు మీనాక్షి నాయుడు అన్న గౌరవనీయులు ఆయన ఉన్నారు, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకొస్తే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళిద్దరి దృష్టికి తీసుకొస్తే, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లపన్న గారు కూర్చొని మాట్లాడదాం. ఏదైనా కాదన్నప్పుడు మేము కూడా ఇంటర్ఫియర్ అవుతాం, ఖచ్చితంగా కూర్చొని మాట్లాడదాం. దీనివల్ల ఏమైపోతుంది అంటే వైసీపీ పార్టీకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి కష్టాలు ఉన్నాయి. మనం తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కష్టపడి మనం ఆదోనిలో ఉన్నటువంటి సాయిప్రసాద్ రెడ్డిని ఓడించి బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథిని అందరం కూడా ప్రతి ఒక్కరం కష్టపడి గెలిపించుకున్నాం. ఆ బాధ, మీరు పడ్డ కష్టం మాకందరికీ తెలుసు. కానీ ఖచ్చితంగా న్యాయం జరిగేలా మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. చిన్న వాటికి దయచేసి గొడవలు పడకండి. ఎందుకంటే భవిష్యత్తులోన స్థానిక సంస్థలు తొందరలోనే ఉన్నాయి కాబట్టి దీనివల్ల మనకు రేపొద్దున్న ఎలక్షన్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా సమన్వయం పాటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు షణ్ముఖ, శేఖర్, ఎర్రతిక్కన్న వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ గాయపడ్డారు. షణ్ముఖకి ఇక్కడ బలంగా గాయాలైనాయి. అదేవిధంగా శేఖర్ కూడా
మధు హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పారు. అక్కడికి కూడా వెళ్తున్నాం. కాబట్టి అవతల బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంయమనం పాటించండి. నేను మీడియా ద్వారా మీకు అందరికి ఒకటే మళ్ళీ తెలియజేసుకుంటున్నాను, ఇది కూటమి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అన్న అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ అన్న అయితేనేమి, వీళ్ళందరూ కూడా కూటమి దాదాపుగా 15-20 సంవత్సరాలు కలిసి ఉంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి మనకు ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి మనం చిన్న తప్పులు ఏదున్నా కూడా మనం మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మీనాక్షి అన్న అయితేనేమి, పార్సార్థన్ అయితేనేమి, మల్లప్పన్న అయితేనేమి, మేమందరం కూడా కూర్చొని సాల్వ్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.